కథ పేరు దొంగ చేపల తండా. ఒక చిన్న జలపాలయంలో బంటి అనే చిన్న చేప తన కుటుంబంతో ఆనందంగా ఉండేది. ఒకరోజు ఊరిలో దొంగతనాలు జరుగుతుండటంతో అందరూ భయపడిపోతారు. ఊరిలో కొందరు చేపలు తమ వాయువులు ఆహారం పోతున్నాయని గమనిస్తారు. అప్పుడు వేస్తుంది నల్ల చేపల తండా దొంగతనాలు చేస్తున్నట్టు. పెద్ద నల్ల చేప, ఈ ఊరు మందే, వీళ్ళ ఆహారం మనదే. చిన్న నల్ల చేపలు, హాహా, చీకట్లో ఎవరికి మనం కనిపించం. బంటి, ఊరు భయపడుతుంది, మేమేం చేయాలో నాకు ఒక ఐడియా ఉంది. బంటి తన స్నేహితులతో కలిసి ఓ ప్లాన్ వేస్తుంది. బంటి బూరా తాత దగ్గరికి వెళ్తుంది. బూరా తాత, బంటి బంగారం కీర్తి దొంగతనంలో కాదు, ఓ బలమైన మనసే అసలైన ఆయుధం. తాత ఒక్క మాయ సబ్బు బబుల్ బొమ్మ ఇస్తాడు. ఇది ఒక లైట్ ట్రాప్, దొంగలు లుక్కుండే చోటా వెయ్యి. బంటి తన స్నేహితులతో కలిసి మాయ బబుల్ లైట్తో ఊరిలోని మూలలు, బుట్టల దగ్గర ట్రాప్ పెడతారు. రాత్రి ఆ దొంగ చేపలు ట్రాప్లో పడతాయి. లైట్ బబుల్ వాళ్ళని అందరూ వస్తారు, దొంగ చేపలు దొరికిపోతాయి. బంటి తల్లి నిజాయితీ, ధైర్యం ఉంటే చిన్న చేప కూడా పెద్దవారిని ఓడించగలదని నిరూపించావు బంటి. బంటి చిన్నదైనా ఆమె తెలివితో ఊరిని కాపాడింది. దొంగతనం చేసే వారు ఎప్పుడు చివరికి దొరికిపోతారనే బుద్ధి అందరికీ వచ్చింది. చదువు, తెలివితేటలతో ఎలాంటి సమస్య అయినా పరిష్కరించవచ్చు. చెడు మార్గంలో వచ్చిన స్కమ్ ఎప్పటికీ నిలవదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.